నీకు బాగా నచ్చేసిన సన్నివేశం? నాకు బాగా నచ్చిన సన్నివేశం ఏంటంటే, నువ్వు అట్లా చెప్పక నార్మల్ అయ్యో నేను అలా మాట్లాడినా ఇలాగే అనిపిస్తుంది. వాళ్ళు ఏది చూసి ఈ ఫీలింగ్స్ చూస్తున్నారు జనాలు. నేను చేయాలి. నాకు నచ్చిన మూవీ మెసేజ్ ఏంటంటే, డ్రగ్స్ వల్ల ఒక యువత ఎంత తప్పుదారి పడుతుంది, ఎంత దారుణానికైనా దిగజారుతారు మత్తు వల్ల. ఆ మత్తుని డ్రగ్స్ వల్లే వస్తుంది. ఆ డ్రగ్స్ వాడడం వల్ల ఎంత దారుణాలు చేస్తారు. అసలు విచక్షణ జ్ఞానం కోల్పోయేసి తల్లి లేదు, చెల్లి లేదు, ఏమీ లేకుండా ఎంత దారుణంగా భయంకరంగా ప్రవర్తిస్తారనేది విలన్ గారు చూస్తుంది. ఇది కాదు పాత్ర ఇది చేశాక అర్థమైపోయింది. చిన్నప్పటి నుంచి అలవాటు పడ్డాక అసలు అంత క్రూరంగా తయారైపోయి, కాబట్టి ఆ డ్రగ్స్ మహమ్మారి నుండి మనుషులు బయటపడాలని, దానికి ఎవరు బానిస కాకూడదని ఈ సినిమా మంచి మెసేజ్ ఒక సమాజానికి, ఈ ప్రపంచానికి ఇచ్చింది. అది నాకు నచ్చింది. దేవసేన, నువ్వు కూడా ఎప్పుడైనా అంటే ఈ మద్యపానం గానీ, ఈ మాదక ద్రవ్యాలు అంటే డ్రగ్స్ ఇలా ఎవరైనా తీసుకుని నేను ఎప్పుడైనా ఎవరైనా రేపడం చేయబోయినా? రేపు అయ్యో నీ నిజ జీవితంలో అడిగే సినిమాలో కాదు. లేదండి, నేను ఎప్పుడు ఎవరు ప్రయత్నం చేయట్లా? ప్రయత్నం అంటే డ్రగ్స్ తీసుకుంటే ప్రతి ఒక్కరు ఇంకా చెప్పా కదా, నన్ను కూడా లాగారు పబ్ లో. కానీ పబ్ లో లాగారు కానీ వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటే నాకు తెలియదు. తీసుకొని వచ్చింటే పబ్స్ కూడా వస్తారంటే ఈ సిటీలో, అది చేశారు, అలా జరిగాయి. కానీ నేను చాలా జాగ్రత్తగా ఉంటానులేండి. ఏదో రేపని కాలేదు అంటే కావాలని అనిపిస్తుంది కదా, నువ్వు ఇష్టం ఇంతమంది మిస్ అయింది, నేనతో మిస్ అయ్యాలనే కదా జనాలు మిస్ అయ్యాలి. సో